హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఆకుపక్షి. ఈ బుల్లి మిరపకాయ పేరు సితారా అన్నమాట, మా అన్న కూతురు. మేమందరం ముద్దుగా సీతమ్మ అని పిలుచుకుంటాం. మా సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు ఉంది కానీ స్ట్రాబెర్రీ చెట్టు లేదనమాట. కాబట్టి మా ఇంటి నుంచి గంట దూరంలో ఉన్న స్ట్రాబెర్రీ తోటకి తీసుకెళ్ళాం అనమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకు కావాల్సిన స్ట్రాబెర్రీస్ని మన చేత్తోనే కోసుకొని ఆ కోసుకున్న వాటికి మాత్రం డబ్బులు కడితే చాలు అనమాట. చిన్నగా కనిపించే ఆఫీస్లో బాస్కెట్స్ కొనుక్కోవాలి. సో ఎంట్రీ ఫీ ఉండదు, పార్కింగ్ ఫీ ఉండదు. సో జస్ట్ బాస్కెట్ వరకు కొనుక్కుంటే $4 పెట్టి మనం ఎన్ని స్ట్రాబెర్రీస్ కొనుక్కుంటే అన్ని స్ట్రాబెర్రీస్కి మనం ఎన్ని పిక్ చేసుకుంటే అన్ని ఇలా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇలా ఇది మొత్తం ఫామ్ అనమాట. సో ఈ ఫామ్ మొత్తంలో మనకి ఎన్ని కావాలంటే అన్ని స్ట్రాబెర్రీస్ పిక్ చేసుకొని ఆ స్ట్రాబెర్రీస్ వరకు డబ్బులు కట్టచ్చు అనమాట. సో ఇదంతా ఫుల్ బుడదుంది కాబట్టి చెప్పులన్నీ ఇప్పేసి రిలాక్స్గా కాళ్ళతో బుడదలోకి నడుచుకుంటా పోతే ఉంటుంది. కాకపోతే జారకుండా పడాలి, జారకుండా నడవాలి. అబ్బా, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఇట్లా బుడదలోకి కాళ్ళు పెట్టి నడిచి. అబ్బో, కరెక్ట్గా వాన పడింది కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా నడవాలి. సో ఇదంతా కూడా స్ట్రాబెర్రీ అనమాట, ఆ చుట్టుపక్కల ఉండేదాకా ఈ మొత్తం. దిగు సీతు, ఏం కాదు. అమ్మో, ఇక్కడేం కాద్దా, వచ్చేసింది సీటు. 3 ఐస్ క్రీమ్ సీటుకి. ఓకే, చాక్లెట్ మళ్ళీ అన్ని. ఐస్ క్రీమ్ అంట మా అన్న లైసేసే గ్యాప్లో బుడదలో భద్రంగా నడుచుకుంటా ఆగిపోయి నా కోసమే ఎదురు చూస్తున్న స్ట్రాబెర్రీని ఎతికి మరీ కోసాం అనమాట. కోద్దామని అలా పట్టుకుంటేనే చెయ్యంతా పింక్గా అయిపోతాం, అంత ఫ్రెష్గా ఉన్నాయి ఇవి. సో ఫైనల్లీ మా సీతు పాప ఏడవడం ఆపేసి ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులతో బుడదలో కాలు పెట్టింది. ఇంకా మా వల్ల కాదురా నాయన ఈ పాప ఏడు పాపడం అని చెప్పి మా అన్న వదిలేసే ముందరికి రా, బాబాయ్ దగ్గరికి రా, మెల్లగా రా, నడుచుకుంటారా, ఎంత వద్దులే, నడుచుకుంటారా, జాగ్రత్తగా రా. ఫైనల్గా అయితే నేను ఇచ్చిన మోటివేషన్కి అయితే మా సీతు పాపకు ధైర్యం వచ్చిందన్న. నేను మోటివేట్ చేస్తే ఇంత బాగా మోటివేట్ అవుతారని తెలియగానే నా మోటివేషన్ స్కిల్స్ చూసి నేను చాలా మోటివేట్ అయ్యాను. స్ట్రాబెర్రీస్ అయితే కోసామన్నమాట. మనం కోసిన స్ట్రాబెర్రీస్ ఇక ఈ బాస్కెట్ నిండా కోసుకుందాం. నిండా కాకపోయినా సగం వరకు కోసాము, ఇంకా ఎసగుతున్నాం. ఎందుకంటే మెయిన్ చూసారుగా ఇక్కడంతా బుడద ఉంటుంది. ఈ బుడదలోకి వెళ్ళి మనం జారిగీరి పడ్డామంటే ఇప్పుడు మనకున్న తలకాయ నొప్పులు చాలా కష్టం అనమాట. సో కాబట్టి మెల్లగా ఎతికి మొత్తానికైతే సెట్ చేద్దాం ఏదో ఒకటి. సో ఇక్కడతో మనం స్ట్రాబెర్రీ కోసేయడం అయిపోయింది. కాళ్ళకంతా ఫుల్ బుడద ఉంది కాబట్టి చెప్పులు చేతిలో పట్టుకొని పరిగెడుతున్నాం అన్నమాట. సో అది బట్ కాకపోతే వాన పడేటప్పుడు కానీ ఇలాంటి మంచి వెదర్ ఉండే టైంలో వచ్చారంటే చాలా బాగుంటుంది అక్కడ. వీళ్ళలాగా తెలివిగా కనీసం మనం కాళ్ళకు కవర్లు కట్టుకొని చిన్న అయిపోయినా అది కూడా చేయలేం మనం. సో కాబట్టి మీరు ఒకవేళ వచ్చే పని అయితే ఇలాంటి సెటప్ అన్న ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది. 1/4 గంట సేపు కాళ్ళని కడిగాక కడిగిన ముత్యంలా కలకలలాడుతూ ఉంది. ఇప్పటిదాకా మనం ఎన్ని స్ట్రాబెర్రీస్ అయితే కోసుంటామో అన్ని స్ట్రాబెర్రీస్కి వెయిట్ చూసి వాటికి తగినంత డబ్బులు కట్టేయాలన్నమాట. ఒక ఎల్బీ అంటే 500 గ్రాములకి $8 అన్నమాట. కేజీ లెక్కనైతే ఇండియన్ రూపీస్లో అప్రాక్సిమేట్గా $1300. వెళ్ళిపోతా అంటే లెమనేడ్ ఉందంటే అది కూడా ఒకటి కొనుక్కున్నాం. వీళ్ళ రూల్ ఏంటంటే డబ్బులు కట్టేదాకా తినకూడదు అనమాట. సో కాబట్టి డబ్బులు కట్టేసి బయటకు వచ్చాక తిందామని ఫిక్స్ అయ్యా. ఇంత యాంటిసిపేటెడ్గా కోసిన స్ట్రాబెర్రీలు తినేదాకా ఆత్రమాక అప్పుడే కార్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని శుభ్రంగా కడిగి తినేసాం. ఇందాక స్ట్రాబెర్రీ తిన్నాం కదా, సో అసలు స్టోర్లో కొన్న స్ట్రాబెర్రీలకి ఇక్కడ పండి ఇప్పుడు మనమే కోసుకొని తినే స్ట్రాబెర్రీలకి అసలు సంబంధమే లేదు. చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇక్కడ వీళ్ళు పండించిన స్ట్రాబెర్రీలతోనే వీళ్ళు చేసిన లెమనేడ్ ఉంది, అది కూడా తాగుతాను. అది కూడా ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది, అసలు ఫ్రెష్ కదా, ఇప్పుడు చాలా బాగుంది. అలా కోసిన స్ట్రాబెర్రీలను తీసుకొని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇంటికైతే బయలుదేరేసాం అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెండు ఎలాగో చేశారు కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేయండి.